నేను గత కొన్ని నెలలుగా క్యాప్కట్, డావిన్సీ రిజాల్వ్ వాడుతున్నాను. తెలుగు యూట్యూబర్ల కోసం ఏది బెస్ట్, ఫ్రీ వర్జన్లో కూడా ఈ సాఫ్ట్వేర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నా వర్క్ ఫ్లో కూడా చూపిస్తాను. పదండి చూద్దాం. ముందుగా వచ్చేసరికల్లా క్యాప్కట్ ఈజీ టు లెర్న్ సాఫ్ట్వేర్. మీరు ఒకవేళ బిగినర్ అయితే మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాకపోతే క్యాప్కట్ ఈజ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్. మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఇంపోర్ట్ సెక్షన్, ప్లే ఏరియా, ఇది క్లిప్ తాలూకా ఎఫెక్ట్స్ అండ్ సెట్టింగ్స్ ఉంటాయి అండ్ కింద మీకు మొత్తం టైమ్ లైన్ ఉంటుంది అనమాట. మీరు ఈ టైమ్ లైన్ మీద మీరు టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు, ఆడియోస్ అన్నీ లేయర్ బై లేయర్ మీరు వేసుకుంటూ ఈజీగా సాఫ్ట్వేర్ అనేది చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. మీరు 4K కూడా చాలా బటరీ స్మూత్గా ఈ సాఫ్ట్వేర్ని మీరు యూస్ చేయొచ్చు. అండ్ ఈ సాఫ్ట్వేర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మీకు ఫోన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా వేరే ఎక్కడున్నా సరే మీరు ఈజీగా ఈ సాఫ్ట్వేర్ని మీరు యూస్ చేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్లోని ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఆటో క్యాప్షన్స్ ఉంటాయి. మీరు ఒకవేళ షార్ట్ వీడియోస్, రీల్స్ చేస్తే మీకు దానికి ఆటోమేటిక్గా క్యాప్షన్స్ ఇవ్వాలంటే ఇంక ఇందులో మీకు చాలా టెంప్లెట్స్ కూడా ఉంటాయి. ఆ టెంప్లెట్స్ని యూస్ చేసి మీ షార్ట్స్ని, వీడియోస్ని ఇంకా ఎంగేజింగ్గా మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత ఇందులో చాలా ఏఐ టూల్స్ అని ఉన్నాయి. ఏఐ టూల్స్ యూస్ చేసి మీరు చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే మీరు ఇవన్నీ వాడడానికి మీ దగ్గర హెవీ సిస్టమ్ ప్రాసెసింగ్ పవర్ అలాంటివి ఏం అవసరం లేదు. మీరు సింపుల్గా i3 ల్యాప్టాప్ నుంచి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. కానీ SSD అనేది ఉండాలి, మినిమం 8GB ర్యామ్ అనేది ఉండాలి సిస్టమ్ తాలూకా రిక్వైర్మెంట్స్. ఈ సాఫ్ట్వేర్ అనేది షార్ట్ వీడియోస్కి, అలాగే యూట్యూబ్ షార్ట్స్కి, రీల్స్కి చాలా యూస్ఫుల్గా హ్యాండీగా ఉంటుంది. ఇకపోతే ఈ సాఫ్ట్వేర్ యొక్క కాన్స్, కలర్ గ్రేడింగ్ వచ్చేసరికి ఇది లిమిటెడ్ కలర్ గ్రేడింగ్ ఉంటుంది. సింపుల్గా మీకు ఫిల్టర్స్ అనేవి ఉంటాయి, అడ్జస్ట్మెంట్స్లో కూడా ఎక్కువ ఆప్షన్స్ అనేవి ఉండవు. సో సింపుల్ కలర్ గ్రేడింగ్ చేయడానికి ఇది మీకు చాలా ఈజీగా ఉంటుంది. అలా ఆడియోకి వచ్చేసరికల్లా ఆడియోలో కూడా మీకు ఎక్కువగా ఆప్షన్స్ అనేవి ఉండవు, చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓన్లీ కొన్ని ఎఫెక్ట్స్ మాత్రం ఉంటాయి అండ్ చాలా మటుగా పెయిడ్లోనే అవైలబుల్గా ఉంటాయి. ఫ్రీ వెర్జన్లో అయితే మీకు ఎక్కువ అవైలబిలిటీ అనేది ఉండదు. ఆడియో కూడా చాలా లిమిటెడ్ అనమాట. కానీ ఈ సాఫ్ట్వేర్ని డీకోడింగ్ వైటీ అనే యూట్యూబ్ ఛానల్ వాడి ఈ క్యాప్కట్ మీద వీడియో చేసి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ని, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ని సంపాదించాడు. కాబట్టి ఇది ఒక మంచి సాఫ్ట్వేర్ స్టార్ట్ చేయడానికి, కాకపోతే కొన్ని లిమిటెడ్ ఆప్షన్స్తో ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికల్లా డావిన్సీ రిజాల్వ్. ఈ సాఫ్ట్వేర్ని మీరు డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీకు ఫ్రీ వర్జన్ ఉంటుంది అండ్ పెయిడ్ వర్జన్ ఉంటుంది. ఫ్రీ వర్జన్ మీకు 80% వరకు మీకు ఫ్రీ వర్జన్లోనే అయిపోతుంది. ఇంకా మీకు ఏ అప్లికేషన్స్, ఏ టూల్స్, ఇంకా మోషన్ బ్లర్ ఎఫెక్ట్స్, ఇంకా మ్యాజిక్ మాస్క్ ఇలాంటి అడ్వాన్స్ ఎఫెక్ట్స్ కావాలంటే మీకు పెయిడ్ వర్షన్ తీసుకోవాలి. అలాగే మీకు ఫ్రీ వర్జన్లోని క్యానాన్ 10-bit లాక్ వీడియోస్ మీకు డైరెక్ట్గా మీకు ఫ్రీ వర్జన్లో ప్లే అవ్వవు. దాన్ని మీరు హ్యాండ్ బ్రేక్ అనే సాఫ్ట్వేర్లోని ముందు ఈ వీడియోస్ని మీరు అప్లోడ్ చేసి దాన్ని కంప్రెస్ చేసి కోడెక్ని చేంజ్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయవలసి ఉంటుంది. అంటే చిన్న ప్రాసెస్ ఉంటుంది. 10-bit లాగ్ వీడియోస్ మీరు ఫ్రీ వర్షన్లో డైరెక్ట్గా యూస్ చేయలేరనమాట డావిన్సీ రిజాల్వ్లోనే. అయిపోతే ఈ సాఫ్ట్వేర్ గురించి ప్రొఫెషనల్ ఎడిటింగ్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఫస్ట్ ఇంపోర్ట్, ఆ తర్వాత ఎడిటింగ్, ఆ తర్వాత ఫ్యూజన్, ఆ తర్వాత కలర్ గ్రేడింగ్, ఆ తర్వాత ఫెయిర్ లైట్, ఆ తర్వాత ఎక్స్పోర్ట్. అలాగని మీకు ప్రతి ఒక్క అప్లికేషన్ సెపరేట్గా డివైడ్ చేసి ఉంటుంది అనమాట. మీరు ఈజీగా దాన్ని ఎడిట్ చేయడానికి చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ సాఫ్ట్వేర్ నాకు నచ్చింది ఎక్కడంటే ప్రొఫెషనల్ ఆడియో ఎడిటింగ్. మీరు క్యాప్కట్లో చూస్తే ఎక్కువ ఆప్షన్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి ఆప్షన్స్ అనేవి. కానీ మీరు డావిన్సీ రిజాల్వ్లో ఫెయిర్ లైట్ ఆప్షన్లోకి వెళ్తే మీకు డైనమిక్స్ అని, ఎఫెక్ట్స్ అని, ఆ తర్వాత మీకు ఆడియో ట్రాన్సిషన్స్, ఇంకా మీకు చాలా అడ్వాన్స్డ్గా ఈజీగా ఆ ప్యానెల్ అనేది సెపరేట్గా మీకు డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్ అంటారు, డా అంటారు. డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్లా పనిచేస్తుంది అనమాట. మీరు చాలా ఎక్కువ లేయర్స్ వేసి మీరు సౌండ్ డిజైనింగ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంటి పవర్ఫుల్ యానిమేషన్స్, మోషన్ గ్రాఫిక్స్, మోషన్ ఎఫెక్ట్స్ చేయాలంటే ఫ్యూజన్ పేజ్ అనేది చాలా ఈజీగా అది కూడా మీకు ఇంక్లూడ్ అయ్యే ఉన్నది అనమాట. సో కాకపోతే ఈ ఫ్యూజన్ అనేది నేర్చుకోవడం కొద్దిగా బిగినర్స్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ ఒకసారి మీకు అర్థమవుతే చాలా ఈజీగా ఉంటుంది. నోడ్ బేస్డ్ సిస్టంలో ఉంటుంది. ఒక్కొక్క నోడ్ని ఇంకొక నోడ్తో కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. ఇన్పుట్ నుంచి అవుట్పుట్ దాకా మిడ్జ్లో ఇచ్చే నోడ్స్ అనేవి మర్జ్ చేసుకుంటూ అవన్నీ వెళ్తుండాలి. కొద్దిగా అప్లికేషన్ అనేది కొద్దిగా బిగినర్స్కి ఓవర్వెల్మింగ్గా ఉంటుంది, ఏంటి అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాకపోతే మీరు ఒకసారి అర్థమైతే మాత్రం మీరు స్టెప్ బై స్టెప్ ఈజీగా నేర్చుకోగలుగుతారనమాట. ఇకపోతే కలర్ గ్రేడింగ్.
ఎలాంటి పెద్ద పెద్ద యూట్యూబర్లనే తీసుకోండి, వాళ్ళు ఏంటంటే కలర్ గ్రేడింగ్ కోసం ఈ డవిన్సీ రిజాల్వ్ని వాడతారు. ఎందుకంటే ఇందులో ఉండే ఆప్షన్స్ అనేవి మీకు అన్ని ఆప్షన్స్ అన్లాక్లో ఉంటాయి అన్నమాట. మీరు ప్రతి ఒక్క కలర్ని మీ ఇండివిజువల్గా మీరు మాస్కింగ్ చేసుకుంటూ, మీరు డివైడ్ చేసుకుంటూ వేవ్ ఫామ్స్ ఉంటాయి అన్నమాట. ఆ వేవ్ ఫామ్స్ చూసుకుంటూ మీరు ఈజీగా ఒక్కొక్క కలర్ ఇండివిజువల్ కలర్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అది చాలా పెద్ద కోర్స్ అనే చెప్పచ్చు. కలర్ గ్రేడింగ్ ఒక సెపరేట్ కోర్స్ లాంటిది, అదంత ఈజీ కాదు. అది కూడా నోట్ బేస్డ్ సిస్టమే. మనం మామూలుగా ప్రీమియర్ ప్రో యూస్ చేస్తే అందులో లేయర్స్ బై లేయర్స్ వెళ్తుంటాం. ఇందులో 1/2 నోట్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుండాలి, అంత డిఫరెన్స్. కాకపోతే ఇది ఇంకా ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. ఈ కలర్ గ్రేడింగ్ కోసం హాలీవుడ్ సినిమాలు కూడా యూస్ చేస్తుంటారు. అవతార్, బ్యాట్మ్యాన్, డ్యూన్ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ సాఫ్ట్వేర్ని యూస్ చేశారనమాట. ఇకపోతే కాన్స్, బిగినర్స్కి అనేది కొంచెం స్లోగా ఉంటుంది. కానీ ఒకసారి మీకు కట్ అంటే ఏంటి, ఆ తర్వాత మర్జింగ్, వీడియోతో టైం లైన్ అంటే ఏంటి, మీకు బేసిక్ సెట్టింగ్స్ అనేవి అర్థమైపోయి అనుకోండి, ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నేను వాడుతున్నాను, నాకు ఫస్ట్ టైం కొద్దిగా కన్ఫ్యూజింగ్ అనిపించింది, కానీ చాలా ఈజీగా అర్థమైపోయింది. ఒక 2-3 సార్లు 2-3 వీడియోలు నేను ఎడిట్ చేస్తే నాకు ఈజీగా అర్థమవుతుంది. ఈ సిస్టమ్కి రన్ చేయడానికి మినిమం మీ దగ్గర i5 11th జనరేషన్ అబోవ్ ల్యాప్టాప్ ఉండాలి. ఆ తర్వాత ర్యామ్ మినిమం 16 GB ఉండాలి. నేను 8 GB ర్యామ్ ల్యాప్టాప్ కొన్నాను, 8 GBతో అస్సలు పనిచేయలేదు. మీరు ఆటోమేటిక్గా ల్యాప్టాప్ అనేది సాఫ్ట్వేర్ అనేది ల్యాగ్ అవ్వడం కానీ, లేకపోతే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోవడం కానీ అవుతుండేది. 8 GB ర్యామ్ మాత్రం మీరు అస్సలు అవ్వదు, నేను చెప్తున్నాను, నేను వాడాను కాబట్టి. అండ్ మినిమం 16 GB ఉండాలి. తర్వాత మీరు SSD అనేది ఉండాలి. 512 GB వాడుతున్నాను, అది ఇనఫ్ మీకు. 512 GB అంటే మెమరీ అనేది ఎప్పటికీ సరిపోదు, కానీ మినిమం 512 GB మీరు ఒక వీడియోని హ్యాపీగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట, ఈజీగా ఉంటుంది. అండ్ ఈ సాఫ్ట్వేర్ కంప్లీట్లీ GPU మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మినిమం మీకు డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ ఉండాలి. నా దగ్గర RTX 2050 4GB డెడికేటెడ్ NVIDIA GeForce గ్రాఫిక్స్ కార్డ్ ఉన్నది. సో ఇది కంప్లీట్లీ GPU బేస్డ్ సాఫ్ట్వేర్. చెప్పాను కదా, ఇది ఒక హెవీ పవర్ కన్జ్యూమింగ్ సాఫ్ట్వేర్. దీన్ని మనం నార్మల్గా మొబైల్లో కూడా వాడలేము. అంటే దీనికి వచ్చే అడ్వాంటేజెస్ అనేవి అలాగే ఉంటాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా అలాగే ఉంటాయి. సో రెండింటిని నేను కంపేర్ చేయడం లేదు, రెండు ఎవరెవరు ఎలా వాడాలనేది నేను చెప్తున్నాను అంతే. మీరు ఒకవేళ అడ్వాన్స్డ్ వెర్షన్లోనే నేర్చుకోవాలనుకుంటే మీరు డవిన్సీ రిజాల్వ్కి వెళ్ళిపోవండి. కానీ మీరు ఒక బిగినర్, మీకు ఒక సింపుల్ వీడియోస్ చేస్తుంటారు, అంతగా ఎఫెక్ట్స్ ఏం వాడరు, నార్మల్ వ్లాగింగ్స్ అయితే క్యాప్కట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను నా వర్క్లో చూపిస్తాను, పదండి. నేను వాడేది Canon R7 కెమెరా, Insta360 X5, Samsung S22 అండ్ DJI Mini 2 డ్రోన్ వాడుతాను. ఫస్ట్ మనం అనేది ఫైల్స్ అనేవి మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఫైల్ ఆర్గనైజేషన్ బాగుంటే మీకు ఏ క్లిప్ ఎక్కడ రికార్డ్ అయింది, దేనికి సంబంధించిందో ఈజీగా అర్థమవుతుంది. ఫోల్డర్స్ అనేవి సెపరేట్గా ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకోండి మీరు. నేను డవిన్సీ రిజాల్వ్ వాడుతున్నాను ప్రస్తుతానికి. క్యాప్కట్ని స్టార్ట్ చేశాను ఫస్ట్, క్యాప్కట్ వాడి అప్పుడు నా ల్యాప్టాప్లో కూడా 8 GB ర్యామే ఉండేది. సో నేను ఈజీగా ల్యాప్టాప్లో ఈజీగా ఎడిట్ చేసేవాడిని. కాకపోతే కలర్ గ్రేడింగ్ చాలా సింపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ ఆడియో కూడా ఎక్కువ ఆప్షన్స్ లేవు. అండ్ అది చూడడానికి చాలా బేసిక్ సాఫ్ట్వేర్ లాగా అనిపిస్తుంది అనమాట, కొద్దిగా ప్రొఫెషనల్ అనిపించింది. అందుకే డవిన్సీకి షిఫ్ట్ అయినా. డవిన్సీలో నేను రఫ్ కట్స్ని తీసుకొని 2 టైమ్ లైన్స్లో నేను డివైడ్ చేస్తాను అనమాట. ఫస్ట్ టైమ్ లైన్లో నేను రఫ్గా ఎడిట్ చేస్తుంటాను కట్స్ అనేవి, అంటే నాకు నచ్చిన క్లిప్స్ ఎక్కడ నుంచి ఎక్కడ బాగున్నది అనేసి. ఆ తర్వాత కింద టైంలోనే నేను వాటిని మెర్జ్ చేస్తూ ఉంటాను అనమాట. దేని అంటే ఒక సీక్వెన్స్ని నేను రెడీ చేసుకుంటాను. లేకపోతే మ్యూజిక్ అనేది సింపుల్గా నేను ఆడియో లైబ్రరీ నుంచి వాడుతున్నాను. అది మీకు కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ మీరు యూజ్ చేసుకొని కింద మీకు డిస్క్రిప్షన్లోనే జస్ట్ మీరు ఏ సాంగ్ యూజ్ చేస్తున్నారో ఆ సాంగ్ క్రెడిట్స్ ఇస్తే సరిపోతుంది. దాని గురించి మీకు ఎటువంటి మానిటైజేషన్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఆడియో లైబ్రరీ బెస్ట్ మ్యూజిక్ నాకైతే నచ్చుతాయి, సింపుల్గా ఉంటాయి అండ్ మీకు ఈజీ టు యూజ్. ఇంకా అడ్వాన్స్ లెవెల్లో వాడాలంటే మీకు ఇంకా ఉన్నాయి. ఎపిడెమిక్ సౌండ్ అని ఉన్నది, నాకు బాగా నచ్చుతుంది. కాకపోతే అది పెయిడ్ వెర్షన్. ఆ సాంగ్స్ మీరు యూజ్ చేస్తే మీ మానిటైజేషన్లో ప్రాబ్లం అవుతుంది. మీరు దాన్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు వాడవలసి ఉంటుంది. ఎపిడెమిక్స్ అని ఉన్నది, మ్యూజిక్ బెడ్ ఉన్నది, ఆ తర్వాత ఆర్ట్ లిస్ట్ ఉన్నది, ఇంకా అప్బీట్స్ ఉన్నది. ఇవన్నీ పెయిడ్ వెర్షన్స్ ఇవన్నీ. నేనైతే ఆడియో లైబ్రరీ యూజ్ చేస్తున్నాను, నాకు ఇంకా మానిటైజేషన్ స్టార్ట్ కాలేదు కాబట్టి. మ్యూజిక్ అయిపోతే ఇంకా నేను సింపుల్గా కలర్ గ్రేడింగ్ చేస్తాను. సింపుల్గా నేను యూజ్ చేసిన బేసిక్ ఫుటేజ్ని, లాగ్ ఫుటేజ్ని రెక్ 709లో కన్వర్ట్ చేసి నార్మల్గా కలర్స్ అప్లై చేసి సింపుల్గా ఐకి
క్లియర్గా ఉండేలాగా నేను ఎడిట్ చేసుకుంటాను అంతే. అంతే హెవీ గ్రేడింగ్ ఏం చేయడం లేదు. ఇకపోతే ఆడియో నేను వైర్లెస్ మైక్ యూస్ చేస్తున్నాను CM28. చూడండి ఇప్పుడు మీరు వాయిస్ వింటున్నారు కదా, ఇది వితౌట్ ఎన్హాన్సింగ్. చూడండి మీరు వితౌట్ ఎన్హాన్సింగ్లో మీరు ఆడియో మొత్తం ఎన్వైరన్మెంటల్ సౌండ్ అన్నీ వినొచ్చు. ఇప్పుడు చూడండి మీకు వాయిస్ అనిపిస్తుంది, ఇక్కడ పక్షులు ఇక్కడ అరుస్తున్నాయి కిక్కి కిక్కి అని, చిక్ చిక్ చిక్. ఇప్పుడు ఎన్హాన్సింగ్ చూడండి, మొత్తం అంతా ఐసోలేట్ అయ్యి నా వాయిస్ చాలా క్లియర్గా మీకు వినిపిస్తుంది. దీని గురించి నేను అడోబీ ఆడియో ఎన్హాన్సింగ్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్కి అది ఒక వెబ్సైట్, పెయిడ్ వెర్షన్ అనమాట. మంత్లీ 700 రూపీస్ పే చేయాలి. కాకపోతే నాకు ఎలాగో స్టూడియో లేదు కాబట్టి నేను బయటనే ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. సో నాకు ఆడియో అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను పెయిడ్ వెర్షన్ యూస్ చేస్తున్నాను దానికి. లేకపోతే ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ మ్యాక్సిమం 5.7K నుంచి 2.7K వరకు నేను రికార్డ్ చేస్తుంటాను. అండ్ ఎడిట్ చేసేది 1080pలో ఎడిట్ చేస్తాను, ఎందుకంటే 4K ఎడిటింగ్ అనేది నా ల్యాప్టాప్ సెట్ అవ్వదు. చాలా ఎక్కువ పవర్ కూడా కన్జ్యూమ్ చేస్తుంది, ల్యాప్టాప్ పవర్ అనేది ఎక్కువ డ్రైన్ అవుతుంటుంది. సో నేను 1080లో ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మాత్రం 4Kలో ఎక్స్పోర్ట్ చేస్తుంటాను. అది మీకు ఈజీగా ఉంటుంది. ఆ లాస్ట్గా వచ్చేసరికల్లా థంబ్నెయిల్ ఫస్ట్ క్యాన్వాలో ఎడిట్ చేసేవాడిని. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈ జెమిని, ChatGPTని యూస్ చేసి డిఫరెంట్గా ఎడిట్ చేస్తున్నాను. అంటే ట్రెండీగా ఐ క్యాచీగా ఉండే థంబ్నెయిల్స్ మనం ప్రాంప్ట్ జనరేట్ చేస్తుంటే మన ఫోటో ఇచ్చి అవే ఆటోమేటిక్గా జనరేట్ చేస్తున్నాయి. కాకపోతే నాకు అంత అట్రాక్టివ్గా అనిపించడం లేదు, కొద్దిగా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేను వాడుతున్నాను, కానీ ఫ్యూచర్లో అయితే మాత్రం నేను AI మీద అయితే డిపెండ్ అవును. ఎందుకంటే న్యాచురల్గానే ఉంటుంది. నేను చాలా పెద్ద యూట్యూబర్లు చూస్తున్నాను, వాళ్ళు థంబ్నెయిల్స్లోని ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు, జస్ట్ వెరీ సింపుల్ టెక్స్ట్ అండ్ సింపుల్ ఫోటో మాత్రం ఉంటుంది. కానీ మన మైండ్లో వాళ్ళు ఆల్రెడీ రికార్డ్ అయిపోయారు. సో వాళ్ళు ఏం పెట్టినా సరే మనం చూస్తాం. సో మనం ఎక్కువ ఓవర్ హెల్మింగ్గా ఇక్కడ రాసేస్తుంటారు, ఈ సైడ్ రాసేస్తుంటారు, ఇక్కడ మొత్తం మధ్యలో ఫోటో పెట్టేస్తుంటారు, ఎక్కువ అనవసరమైన ఎక్స్ప్రెషన్ ఊ అనుకొని ఇలాంటివన్నీ కొద్దిగా ఓవర్గా అనిపిస్తుంది నాకు. నేను ఏంటంటే ఇప్పుడైతే స్టార్టింగ్లో చేస్తాను, ఇంకా రాను నేను ఫోటోషాప్ నేర్చుకొని ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ చేయడం నేర్చుకుంటాను. ఓకే, ఇది నా వర్క్ ఫ్లో. స్టూడియో లేక చూడండి ఇలా రోడ్ల మీద పార్కుల మీద చేస్తున్నాను. నా వీడియో అప్లోడింగ్ అయితే మాత్రం ఎప్పుడూ ఆగదు. వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఏదో ఒక మంచి టాపిక్స్ తీసుకొని నా సబ్స్క్రైబర్లకి, నా వ్యూవర్స్కి నా తరపు నుంచి వాల్యూ ఇవ్వడానికే నేను ట్రై చేస్తుంటాను ఎప్పుడున్నా. సో నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి కొంచెం నాకు సపోర్ట్ చేస్తారని నా హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. సెలవు.